కందులపైనే నిడదవోలు నియోజకవర్గ ప్రజల కోటి ఆశలు. మంత్రి గారు గట్టిగా మాట్లాడకపోతే అధికారులు పనిచేయరా అనే ప్రశ్న సహజమే. ఎందుకంటే ఫీల్డ్లో ఫలితాలు కనిపించాలి గాని మాటలు కాదు. నిడదవోలు డిపోలో తక్కువ బస్సులు, పాతపడ్డ వాహనాలు, ముఖ్య రూట్లలో సర్వీసుల కొరత ఇవి ప్రజలకు పెద్ద సమస్య. ఇది కేవలం రవాణా సమస్య కాదు, ఉద్యోగాలు, విద్య తదితర అత్యవసర ప్రయాణాలపై ప్రభావం చూపుతుంది. ప్రజల భావోద్వేగం ఏమిటి? మాటల్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు విమర్శించడానికి కాదు, పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా మార్పు వస్తుందా అనే ఆశ ప్రజల్లో ఉంది. ప్రజలు పడుతున్న ఇక్కట్లు అధికారులు తెలీదా లేక నిద్ర నటిస్తున్నారా? అన్నీ తెలిసే నిద్ర నటిస్తున్న అధికారులు, అందుకే చర్యలు లేవు. ఇక్కడ పరిపాలనా లోపం, సమన్వయ లోపంతో పాటు అంతులేని అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఇక ఏం జరగాలి? తక్షణమే పెండింగ్ పనులకు టైంలైన్ ప్రకటించాలి. మహిళల సౌకర్యాలను అత్యవసరంగా పూర్తి చేయాలి. బస్సు డిపోకు కొత్త బస్సులు, కొత్త సర్వీసులు కేటాయించాలి. ప్రజలతో నేరుగా సమీక్షా సమావేశాలు జరగాలి. బాధ్యత వహించి అధికారులపై చర్యలు తీసుకోవాలి. కేవలం 30 బస్సులు, అందులో 24 బస్సులు మాత్రం ఆర్టీసీ వారివి, 6 అద్దె బస్సులు, 28 సర్వీసులు మాత్రమే నిడదవోలు నుండి ఇతర ప్రాంతాలకు, 2 మాత్రం హైదరాబాద్కు నడుపుతూ ఉంటారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మంత్రి గారు కాస్త నిడదవోలు పరిసర ప్రాంత వాసులపై దయచూపండి.